నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలి. Hi Arun, how are you? I'm Angli. Nice to meet you. Please come. ఇంకా ఫోన్ చేయలేదేంటి? ఏంటి జానకక్క, చిన్నయ్య గారి దగ్గర నుండి ఫోన్ వస్తుందని వెయిట్ చేస్తున్నారా? ఈ ఫోన్లో ఛార్జ్ నిలుస్తుందా? ఈ ఇంట్లో సిగ్నల్ దొరుకుతుందా? ఇది కొత్త ఫోన్ జానకక్క. చిన్నయ్య గారు ఎంతసేపైనా మాట్లాడొచ్చు, ఎక్కడి నుంచైనా మాట్లాడొచ్చు. అవును, ఎందుకలా ఫోన్ పక్కనే ఉంటున్నారు? చిన్నయ్య గారు మలేషియా వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తారు. అంతసేపు నాతో మాట్లాడకుండా ఉండలేరు, దారిలోనే ఫోన్ చేస్తారు. చిన్నయ్య గారు గొంతు వినాలని తప్పించిపోతున్నారు, అందుకోసమైనా ఆయన తప్పకుండా ఫోన్ చేస్తారు. Do you have phone with you? Yeah, sure. I just want to make a call. Thank you so much. You're welcome. I'll just come. Okay. హలో హలో, రెడ్డి గారు ఉన్నారేంటి? రెడ్డి గారా? రాంగ్ నంబర్. జానకక్క, ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో రాంగ్ నంబర్. రెడ్డి గారు కావాలట. ఒకవేళ చిన్నయ్య గారు అయితే? హలో, రెడ్డి గారు ఉన్నారంటే? ఏయ్, ఇదేమైనా ఎంక్వైరీ అనుకున్నావా? రెడ్డి గారు లేరు, నాయుడు గారు లేరు. ముందు ఫోన్ కట్ చేయి. మరి ఫోన్ పెట్టేయమంటావా? చెప్పు. మీరేనా? అవును. మరీ ఆటలు ఎక్కువయ్యాయి. భార్యతో భర్త కాకపోతే ఇంకెవరు ఆటలాడతారు? ఆడుకోండి ఆడుకోండి, అందులో తప్పేమీ లేదు. కానీ షాకులు ఇవ్వకండి. వెళ్ళేటప్పుడు దొంగలా నా మనసు దొంగిలించుకుపోయారు. నేను బయలుదేరేటప్పుడు నా మనసు నువ్వు కూడా దొంగిలించావు. గంగా, అయ్యగారు, అక్కకి కాళ్ళు పట్టిన తర్వాత నాకు కాస్త కాఫీ తెచ్చిపెట్టమ్మా. ఏమా, కాళ్ళు తర్వాత పట్టొచ్చు, ముందు తమ్ముడికి కాఫీ తెచ్చిపెట్టు. మీ కాళ్ళు బాగా నొప్పుడుతున్నాయి అన్నారు కదా, నా ఫ్రెండ్ కి కాఫీ పెట్టమని చెప్తాను. తను పెట్టే కాఫీ అంటే అయ్యగారికి చాలా ఇష్టం. తనతోనే చెప్పి కాఫీ పెట్టమనమ్మా. రానమ్మ గారు, రానమ్మ గారు. ఎవరిని రానమ్మ అని పిలుస్తున్నావు? తన పేరు రానమ్మ అయ్యగారు. ఏంటి రానమ్మ? అవునయ్య గారు, రాణి అమ్మ తల్లని ఒక దేవత పేరు, అందుకే అలా పిలిచాను. ఓ, నువ్వు పుట్టినప్పుడు నక్షత్రం అది చూసి మనమ్మ 2 పేర్లు పెట్టింది. ఒకటి రాజశేఖర్, ఇంకొకటి చిన్న. మామగారి పేరు పిలవకూడదని చిన్న అని పిలుస్తుండేది. నీకు మన అమ్మ చిన్న అని పేరు పెట్టినట్టుగా తనకి వాళ్ళమ్మ రాణమ్మ అని పేరు పెట్టుంటారు. రాణమ్మ అనే పేరు కూడా
బాగానే ఉంది. ఒక యజమానురాల్ని పిలుస్తున్నట్టు ఎంతో మర్యాదగా ఉంది. వెళ్ళి నీ చేత్తో ఒక కాఫీ తీసుకురామ్మా. వెళ్ళు. వెళ్ళండి రానమ్మా, కాఫీ ఇచ్చి అద్దరు కొట్టండి. రాణమ్మా, నీ కాఫీ చాలా ఫేమస్ అటగా, నాకు కూడా ఒక కాఫీ తీసుకురామ్మా. తీసుకొస్తానమ్మా. అయ్యా, కాఫీ తీసుకోండి. అమ్మా. రాణమ్మా, కాఫీ అద్భుతంగా ఉంది. బెస్ట్, సూపర్. రాణమ్మా, కాఫీ ఎంత అద్భుతంగా పెడుతున్నావే, ఇక వంట నీ భర్త ఎంతో అదృష్టవంతుడమ్మా. పాపం తన భర్తకి రకరకాలుగా వండి పెట్టాలనుకుంది. ఈ మధ్య పెళ్ళైంది, కానీ అంతలోనే ఉద్యోగం విషయంగా తన భర్త ఫారెన్కి వెళ్ళారు. అందుకే తను ఇక్కడ ఉంటుంది. దానికి ఎవరేం చేయగలం? ఉద్యోగమే కదా పురుష లక్షణం. అక్క చెప్పింది కూడా కరెక్టే. మీ ఆయన ఎవరి కోసం అంత కష్టపడి సంపాదిస్తున్నారో అంతా నీకోసమే కదా. అది నిజమే కావచ్చు, కానీ పెళ్ళైన కొత్తలో భర్త దగ్గర లేడనే బాధ ఉంటుంది కదా, అదే తెలుసుకొని ఫీల్ అవుతుంది. అందుకే అయ్యగారు నేను మన ఇంటికి తీసుకొచ్చాను. నువ్వు తీసుకురావడం మాకు చాలా మంచిదైంది. కాఫీ చాలా బాగుంది. నీ వంట కూడా తినాలనే ఆశపడుతున్నావు. నువ్వే వంట చేయాలి. వెళ్ళండి, మొదలు పెట్టండి. ఇవ్వండి. ఇవ్వండి. రాణమ్మా, చూడు, ఇది నీ ఇల్లే అనుకోమ్మా. నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు. అంతేకాదు, ఎక్కడైనా నువ్వు ఉండొచ్చు. సరేనా? కాఫీతోనే మామగారిని పడేస్తారు రానమ్మ గారు. అక్క, చిన్నయ్యగారు ఫోన్ చేశారు. హలో. హలో, ఏంటి జానకి, అక్కడ అందరూ నిన్ను రాణెమ్మ రాణెమ్మ అని తెగ పొగిడేస్తున్నారంట. అవునండి, ఇక్కడ అందరూ నన్ను రాణమ్మ రాణమ్మ అని పిలుస్తున్నారు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా మీకు? కానీ నాకు కష్టంగా ఉందే. ఇంట్లో చాలా పనులు చేస్తున్నావంట. ఎవరి కోసం చేస్తున్నాను? నా కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నాను. ఓ, అంటే నా కుటుంబంతో అంత కలిసిపోయావని చెప్పు. ఇలా చూడండి, ఇది కావాలనుకుంటే వచ్చే బంధం కాదు. మీ కుటుంబంలోని వారు చూపే ప్రేమకి కట్టుబడి వచ్చిన బంధం. అయ్యో బాబోయ్, కావాలనుకోవడం కట్టుబడ్డం అంటూ డైలాగులు సూపర్ గా చెప్తున్నావు. చిప్పండి. ఏదో ఒక రోజు నువ్వే నా భార్యవని తెలిసినప్పుడు ఎవ్వరూ ఎదురు చెప్పని విధంగా అందరి మనసులో స్థానం సంపాదించానని చెప్పు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నిన్ను తలుచుకుంటూ పిచ్చివాడ్లా రోడ్ల వెంట ఊరంతా తిరుగుతున్నాను. నా గురించి దయచేసి ఆలోచించకండి. బిజినెస్ డెవలప్ చేయడానికి ఏమేం చేయాలో ఆలోచించండి. ఒక్క నెల రోజుల్లో కంపెనీకి లాభం తీసుకురావాలి. 2వ నెల చివర్లో అక్కడి నుంచి మీరు తిరిగి రావాలి. ఆ తర్వాత వచ్చే 3వ నెలలో నేనే ఈ ఇంటి కోడల్నని అందరికీ ఖచ్చితంగా తెలిసి తీరాలి. సరేనా? అలాగే రాణమ్మా. ఇంకా ఏమేం చెప్పాలో సెలవివ్వండి రాణమ్మా, అవి కూడా చేసేస్తాను రాణమ్మా. ఏయ్, రాణమ్మా అదేదంటూ ఎగతాళి చేశావో నీ అంత చూస్తాను, జాగ్రత్త. పెట్టేరా ఫోను. సరే ఉంటాను రాణమ్మా. ఓకే, బాయ్, గుడ్ నైట్.
అయ్యగారికి టాబ్లెట్ ఇచ్చాను. మనమిద్దరమే ఉన్నాము. మావయ్య గారికి ఇచ్చానని ధైర్యంగా చెప్పొచ్చు కదా. అలా చెప్పడం అలవాటైపోయి అందరి ముందు అనేస్తే కష్టం కదా. మీ చిన్నయ్య వచ్చి పద్ధతి ప్రకారం నన్ను వారి కోడలుగా పరిచయం చేస్తే ఆ తర్వాత నేను మావయ్య అని పిలుస్తాను. అది కూడా కరెక్టే. అవును, చిన్నయ్య గారు ఫోన్లో ఓవర్గా మాట్లాడుతున్నట్టున్నారు. అది నీకెలా తెలుసు? ఉండండి, ఎప్పుడు చూసినా ఫోన్ ఛార్జింగ్ లోనే ఉంటుంది, అందుకే అడిగాను. ఎవ్వరికి తెలియదులే అనుకుంటే నువ్వు కనిపెట్టేసా. నేను కనిపెట్టాను కదా అని మాట్లాడడం తగ్గించకండి, ఇంకా ఎక్కువగా మాట్లాడండి. అప్పుడే చిన్నయ్య గారు త్వరగా బయలుదేరి వచ్చేస్తారు. ఎప్పుడు వస్తారని అడుగుతుంటే త్వరలో వచ్చేస్తాను అని అంటున్నారే గాని ఎప్పుడు వస్తారో కరెక్ట్ గా చెప్పడం లేదు. ఆయన్ని చూడాలని మీకు ఆశగా ఉన్నట్టుగానే మిమ్మల్ని చూడాలని ఆయనకి ఉంటుందిగా. చిన్నయ్య గారు తప్పకుండా త్వరగా వచ్చేస్తారులే. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ అనుబంధం మిమ్మల్ని త్వరగానే ఒకటి చేస్తుంది. మీరు దిగులు పడకుండా భోంచేయండి, రండి. ఈ భవనంలో అధికారంగా మీరు కూర్చొని భోంచేయాలి, నేను వినయంగా వడ్డించాలి. కానీ ఇప్పుడు చూడండి, ఇలా కిచెన్లో కూర్చొని తింటున్నారు. నేను సరిసమానంగా మీ పక్కనే కూర్చొని తింటున్నాను. ఏం మాట్లాడుతున్నావు గంగా? నేను ఈ ఇంటికి అధికారాన్ని ఆశించి రాలేదు, మీ అందరి దగ్గర అభిమానం ఆశించి వచ్చాను. నేను ఈ ఇంటి కోడల్నని అందరికీ తెలిసిన తర్వాత కూడా నేను నీతో ఇలాగే కూర్చొని తింటాను. నాకు ఈ కుటుంబం మీద ఉన్న ప్రేమే కాదు, నీ మీద ఉన్న ప్రేమ కూడా ఎప్పుడూ ఉంటుంది. ఇకపైన నువ్విలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు. అయ్యో ఏంటమ్మా, నాకేదో చెప్పాలనిపించి చెప్పాను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. భోజనం చేయండి. అవును, ఏమిటిది? ఇది నేను తీసి పెట్టుకున్న చద్దన్నం, మీరు తినండి. ఆహా, అదేమి వద్దు, నాకు చద్దన్నం అంటే ఇష్టం. పెట్టు. అయ్యో త్వరగా పెట్టు, ఎక్కువ పెట్టు. ఇంకా కొంచెం విన్నారు కదా, ఇంకొంచెం పెట్టు. అయ్యో నాకిదంటే చాలా ఇష్టం. సూపర్. రానమ్మ, అయ్యో రానమ్మ, ఏమైంది? రానమ్మ, ఏమైంది? అయ్యో ఉండండి, నీళ్ళు తాగండి. ఏమైంది రానమ్మ? ఏంటి ప్రాబ్లం? తెలీదు, కడుపులో అదోలా ఉంది. మీరంతా గిట్టను ఏం తినలేదు కదా? కాస్త జీలకర్ర తింటే సర్దుకుంటుంది. సారీ గంగా, నేను కూడా తినకుండా చేశాను కదా. అయ్యో వదిలేయండి, జీలకర్ర ఇస్తానునండి. తినండి. రండి. గంగా, అమ్మా త్వరగా రామ్మా. త్వరగా వచ్చి నూనె రుద్దు. వస్తున్నా. రానమ్మా, ఆ నూనె కాస్త ఇవ్వండి. వస్తున్నాను. థ్యాంక్స్, ఇవ్వండి. ఆగు, తను వచ్చిందిగా, నీకన్నా తను బాగా రుద్దుతుంది. తను రుద్దుతుంటే సుఖంగానూ ఉంది, నిద్ర కూడా వస్తుంది. కూర్చోమ్మా, నువ్వే రుద్దు. కొత్తగా తను వచ్చిందో లేదో నన్నొద్దంటున్నారు కదా. నీ ఫ్రెండ్కి నీకన్నా టాలెంట్ ఉంది, తన్నే కదా మేం పిలుస్తాం. పిలవండి. నా ఫ్రెండ్ కూడా మీరు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తుంది. ఇదిగోండి రానమ్మా, ఈ నూనె రాసి అమ్మగారిని హ్యాపీగా నిద్రపుచ్చండి. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు?
నీ ఫ్రెండు ఎంత చక్కగా రుద్దుతుందో ఇక్కడే ఉండి చూడు. చూస్తా కానీ ఎంతమంది పక్క నుండి నేర్చుకున్నా ఎవ్వరూ రానమ్మ కాలేదు. ఎందుకంటే రానమ్మ ఇంటి కోడలు కదా. ఏంటే వాగుతున్నావు? అది నేను ఇంటి కూతుర్ని, తను ఇంకో కూతురు. అంటే కోడలు కూతురు లాంటిదే అంటారు కదా, అది. అవునవునవును, తను ఏం చేసినా మనసారా చేస్తుంది. తన మంచి మనసుకి తనెప్పుడూ బాగుంటుంది. నీ చెయ్యి నెమలిక ఒకటేనే. నువ్విలా రుద్దుతుంటే ఎంతో సుఖంగా ఉంది. ఏంటమ్మా అలా పొగుడుతున్నారు? ఒక్కరోజనే నన్ను ఇలా మెచ్చుకున్నారా? మీది పక్షపాతం. నిన్నేలా మెచ్చుకుంటానే? నువ్వు రుద్ది రుద్ది నొప్పి ఇంకా ఎక్కువ చేశావు. వెళ్ళు. సరే. అయ్యో రానమ్మ, ఏమైంది? అయ్యో జాగ్రత్త రానమ్మ. రానమ్మ, జీలకర్ర తిన్నా వాంతులు ఆకట్లేదేంటి? ఏమైంది మీకు? ఏమో తెలీదు, 2-3 రోజులుగా ఇలాగే ఉంది. ఏయ్, ఇలా రావే. రండి. రా కూర్చో. ఎన్ని రోజులుగా ఇలా ఉంది? 2-3 రోజులుగా. చెయ్యలేవు. నీ భర్త ఊరెళ్ళి ఎన్ని రోజులైంది? 1 నెల దాటింది. కరెక్ట్ గా చెప్పాలంటే 45 రోజులైంది. నీ భర్త ఊరెళ్ళేటప్పుడు చిలిపి పని చేసి వెళ్ళాడా? ఏంటి చూస్తున్నావు? నీళ్ళోసుకున్నావు, నాడి చెప్తుంది. అమ్మా, పెళ్ళైన వెంటనే తల్లి కాబోతున్నావు. ఏ ఇంటి పిల్లవైనా మా ఇంటికి వచ్చిన సమయంలో మాకీ అదృష్టం దక్కింది. సంతోషంగా ఉండమ్మా. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి విషయం చెప్తారని ఊహించనే లేదు. 1 నిమిషం ఉండండి, చక్కెర తీసుకొస్తాను. ఇదిగోండి. ఏది? సుఖంగా ప్రసవం జరిగి గుమ్మడి పండు లాంటి బిడ్డను కనాలి. ఇంత మంచి విషయం చిన్నయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి. No, 1 second. What is this, guys? We have to complete this today. We are all responsible for this, but you are preparing this report now. I don't know what to do. Please finish this faster. Okay, sure. This one? Okay, you please review that. I'll just Please come. do fast. Okay. We want 1 second, I'll just something come. ఏమండి? ఏంటి ఈ రోజు రాణమ్మ గారు చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు? అవును, ఏమిటో మీరే చెప్పండి.
ఏమై ఉంటుంది? మా నాన్నగారు నిన్ను పొగిడారా? నన్ను మావయ్య ఎప్పుడు పొగుడుతారు కదా. మరి ఇంకేంటి? తెలియడం లేదే. కారణమైన వారే తెలియలేదంటే ఎలా చెప్పండి? సరే, నేనొక క్లూ ఇస్తాను. ఫస్ట్ డేకి రిజల్ట్ వచ్చింది. నాకు అర్థం కావట్లేదు, ఏం చెప్తున్నావు? రిజల్ట్ ఏంటి? ఏం మొద్దు, చిలిపి పని చేసి ఏమీ తెలీదంటున్నావా? నేనేం చిలిపి పని చేశాను? నిజంగానా? మీ బిడ్డ నా కడుపులో పెరుగుతూ ఉంది. Today's my treat, huh? Totally my treat, okay? Please have what you want, okay? Thanks, boss. Thank you. Hey, Janu! Darling, I love you! Oh God, నన్ను తండ్రిని చేసి సంతోషాన్ని ఇచ్చావు. నేను నీ పక్కనే ఉండి నిన్ను సంతోష పెట్టలేకపోతున్నాను. అయ్యో, నాకేం చేయాలో తెలియడం లేదు. ఈ సమయంలో ఇంత దూరంగా ఉన్నానే, అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. ఐఎమ్ సారీ జానకి.